అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఈరోజు విడుదలైన కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించి మోహన్ బాబు గారు, మోహన్ లాల్, ఇలా చాలా ప్రధానమైన ప్రభాస్ వీళ్ళంతా నటించి రిలీజ్ అయిన భక్త కన్నప్ప గురించి మనం కొన్ని విషయాలని తెలుసుకుందాము. సినిమా ఎలా ఉందండి? ఈ సినిమా అనేది కథాంశంగా తీసుకునే అంశం అనేది బాగుందండి. వాళ్ళు తీసిన విధానంలో ఆ డైరెక్టర్ గారు, పరభాష డైరెక్టర్ వలన అతను పూర్తిగా అనేది మనకి న్యాయం చేయలేకపోయారు. అలాగే ఏంటంటే ఇప్పుడు గతంలో ఆదిపురుషు కూడా రామాయణానికి మాతృక అని చెప్పి తీశారు. అది యుద్ధంలో ఆఖరికి యుద్ధంలో ఆధునికంగా గ్రాఫిక్స్తో చేశారు. అది చాలామందికి డైజెషన్ అవ్వలేదు. ఇది కూడా ఏంటంటే కొన్ని సన్నివేశాలు పాత కన్నప్ప అనేది 3 భాషల్లో తీశారు. ఇప్పుడు ఇది ఈ సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మాదిరిగా స్లోగా నడిచి సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా ఉందండి. ఏ క్లాస్ చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా అనేది ఒక లెవెల్కి వెళ్ళింది. తర్వాత క్లైమాక్స్లో కూడా బాగా నటించాడు. మంచు విష్ణు బాగా నటించారు ఆయన. ఎందుకంటే కథాంశం కూడా క్లైమాక్స్లో బాగా చూపించగలిగారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగుంది. టోటల్గా సినిమా అనేది మనం చూడొచ్చండి. ఎందుకంటే ఎంతో కష్టపడి సినిమా తీస్తారు కాబట్టి ఒకసారి సినిమా అనేది చూడొచ్చు. ఎందుకంటే ఒక భగవంతుడిని నమ్మని వ్యక్తి భగవంతుడిని ఎలా నమ్మాడు అనేది మన మామూలు భక్త కన్నప్ప స్టోరీ అదే. కానీ ఏంటంటే వీళ్ళు చూపించిన విధానం బాగుంది. అలాగే ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే వారి భగవంతుడిని నమ్మాలి, మంచి మార్గంలో నడవాలి. అవకాశం ఉన్నవారు సినిమా చూడొచ్చండి. మరి అంత తీసేయాల్సింది కాదు, బాగుంది సినిమా, పర్లేదు, చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.